నమస్తే, వెల్కమ్ టు భారతి టీవీ. నేను బాపయ్య. పురాణ ఇతిహాసాల గురించి అవగాహన ఉన్న వారందరికీ భస్మాసురుడు గురించి తెలిసే ఉంటుంది. పరమేశ్వరుణ్ణి ఎంతో ఘోరమైన తపస్సు చేసి ప్రసన్నం చేసుకుంటాడు. పరమేశ్వరుడు వచ్చిన తర్వాత, అంటే పరమశివుడు వచ్చిన తర్వాత, నీకేం కావాలని అడిగితే నీ మూడో కన్ను నా అరచేతిలో ఉండాలి అంటాడు. అంటే నేను ఎవరి నెత్తి మీద చేయబెట్టినా గానీ వాళ్ళు భస్మం అయిపోవాలి అని చెప్పేసి వరం కోరుకుంటాడు. వద్దునైనా అది చాలా ప్రమాదకరము, తర్వాత నువ్వు ఇబ్బందులు పాలవుతావు అని చెప్పినా, లేదు స్వామి నువ్వు నాకు మాట ఇచ్చావు, నాకు ఇవ్వాల్సిందే నేను అడిగిన వరం అని చెప్పేసి అంటే సరే అని పరమేశ్వరుడు ఇస్తాడు. అయిన వాళ్ళని కూడా పోగొట్టుకుంటాడు. శత్రువుల నెత్తి మీద చేయబెట్టి వాళ్ళని భస్మం చేయటమే కాదు, అయిన వాళ్ళ నెత్తి మీద కూడా చేయబెడితే వాళ్ళు కూడా భస్మం అయిపోతారు. అలా భస్మాసురుడు అందరినీ భస్మం చేస్తుంటే విష్ణుమూర్తే అవతారం ఎత్తి, మోహిని అవతారం ఎత్తి భస్మాసురుణ్ణి ఆయన నెత్తి మీద ఆయనే చేపెట్టుకునేలాగా చేస్తాడు. ఇప్పుడు ఈ స్టోరీ ఎందుకు చెప్తున్నాను అని మీకు డౌట్ రావచ్చు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా భస్మాసురుడు లాగానే చాలా ఘోరమైన తపస్సు చేసినట్టుగా తపస్సు చేసి ఎంతో కష్టపడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నిలబెట్టుకున్నాడు. కాంగ్రెస్ పార్టీలో తనకి ముఖ్యమంత్రి పదవి దక్కలేదని ఆ పార్టీని వదిలేసి బయటకు వచ్చి సెపరేట్ గా ఒక వేరు కుంపటి పెట్టుకుని వేరు కాపురంతో ఆయన ముందుకు నడిచాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని 2014 నుంచి కష్టపడి 2019లో అధికారంలోకి తీసుకొచ్చుకున్నాడు. అంత అధికారంలోకి తీసుకొచ్చుకున్న తర్వాత భస్మాసురుడికి ఎలాగైతే వరం దక్కిన తర్వాత ఎవరి నెత్తి మీద పెడితే వాళ్ళ నెత్తి మీద చేయబెట్టి భస్మం చేసేసాడో, అలాగే జగన్మోహన్ రెడ్డి కూడా వైసీపీ నెత్తి మీదే చేయబెట్టి భస్మం చేసేసాడు. ఇది ఎలాగ జరిగింది అనే కదా మీకు డౌట్ వచ్చేది. సో నేను డెఫినెట్ గా ఆ విషయాలు పూర్తిగా తెలియజేస్తాను ఈ వీడియోలో. ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో అమరావతి అనేది ఆంధ్ర ప్రజల కళ. మన రాష్ట్రానికి కూడా ఒక రాజధాని ఉండాలి అని చెప్పేసి వాళ్ళంతా అనుకునేది. ఎందుకంటే అంతకుముందు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉంది. మరి హైదరాబాద్ తెలంగాణకు వెళ్ళిపోయింది. మరి మనకి రాజధాని ఏది? విభజన చట్ట ప్రకారం 2014 నుంచి 2024 వరకు కూడా హైదరాబాదే రాజధాని. అయితే 2024 కూడా దాటిపోయింది కదా, మరి మనకి రాజధాని ఏది అని చెప్పేసి ఇప్పుడు అంతా కూడా ఎదురు చూస్తున్నారు. అయితే మన రాజధాని అమరావతి అవ్వాలి అని అంటే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఒక తీర్మానం చేసి దాన్ని కేంద్రానికి పంపిస్తే కేంద్రం కూడా దాని ఉభయ సభల్లో ఆమోదం తెలిపితే మనకి అమరావతి రాజధానిగా ఇక శాశ్వతంగా నిలిచిపోతుంది. ఎందుకంటే ఇవాళ చంద్రబాబు వచ్చాడు, అమరావతి రాజధాని అన్నాడు 2014 నుంచి 19 మధ్య. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చాడు, లేదు అమరావతి ఒక్కటే రాజధానిగా ఉండటం నాకు నచ్చదు, 3 రాజధానులు ఉండాలి, అదిగోండి విశాఖపట్నం పరిపాలనా రాజధాని, అమరావతి శాసన రాజధాని, ఇదిగోండి కర్నూలు వచ్చేసి న్యాయ రాజధాని అన్నాడు. 3 రాజధానుల కాన్సెప్ట్ అసలు నాకు తెలిసి భారతదేశంలో ఎవరూ తీసుకురాలేదు. కేవలం జగన్మోహన్ రెడ్డికి మాత్రమే ఆ ఘనత దక్కుతుంది. మరి ఎవరిచ్చారో ఆ సలహా, ఎందుకు ఇచ్చారో ఆయనకే తెలియాలి. సో మొత్తం మీద ఈ 3 రాజధానులు అనే కాన్సెప్ట్ ని కూడా పక్కన పెట్టేసి, అంటే కోర్టు మొట్టికాయలు వేసింది, సుప్రీం కోర్టుకు వెళ్ళాడు, అక్కడ కూడా ఆశించిన ఫలితం దక్కలేదు. జనమంతా కూడా న్యాయస్థానం టు దేవస్థానం అని చెప్పేసి అమరావతి ప్రజలు, రాష్ట్ర ప్రజలు కూడా అమరావతి ప్రజలకి సహకారం అందించి నిరసనలు, ఈ ధర్నాలు కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉన్నారు. సో ఇవన్నీ కూడా తట్టుకోలేక జగన్మోహన్ రెడ్డి అసలు అమరావతి కాదు, 3 రాజధానులు కాదు, విశాఖే రాజధాని అని చెప్పేసి కొండబద్దలు కొట్టేసినట్టుగా చెప్పాడు. నా కాపురం కూడా అక్కడికే షిఫ్ట్ అయిపోతున్నానని చెప్పేసి 2023-24 టైంలో ఓపెన్ గా చెప్పాడు ఆయన. అమరావతి నుంచి నేను విశాఖపట్నం షిఫ్ట్ అయిపోతున్నాను, ఇక నుంచి పరిపాలనా రాజధాని కాదు, అసలు అన్నిటికీ రాజధాని విశాఖపట్నమే అని చెప్పేసి చెప్పాడు. గుండెల్లో రాయబడినంత పని అయింది. ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు? ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిగా ఉండటం నాకు ఇష్టమే, నేను అమరావతిని డెవలప్ చేస్తాను. ప్రస్తుత ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అమరావతిని కేవలం ఒక వ్యాపార వస్తువుగా వాడుకుంటుంది, ఇన్సైడర్ ట్రేడింగ్ కి పాల్పడుతున్నారు, నేను వచ్చాక ఒక వాషింగ్టన్ డీసీ లాగా డెవలప్ చేస్తానని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి చెప్పిన డైలాగులు ఇప్పటికీ సోషల్ మీడియాలో మారుమ్రోగుతూనే ఉన్నాయి. అలా చెప్పిన వ్యక్తి, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అలా చెప్పిన వ్యక్తి, తర్వాత అధికారానికి ముందేం చెప్పాడు? నేను ఇక్కడే ఇల్లు కట్టుకుంటున్నాను, ఎక్కడికి వెళ్ళను, అమరావతి ఇక్కడే ఉంటుంది, రాజధాని ఇక్కడే ఉంటుంది, నేను ఇల్లు కట్టుకున్నాను, ఇంకెక్కడికి వెళ్తాను నేనని చెప్పి నమ్మబలికాడు. ప్రజలంతా ఓట్లేశారు. ఆ తర్వాత ఏం చేశాడు? 3 రాజధానులు, ఆ తర్వాత విశాఖ, ఇలాగా వస్తూనే ఉంది. మరి ఎవరు వచ్చినప్పుడు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రాజధానులు మార్చేస్తే ఫలితం ఏమైనా ఉంటుందా? రాష్ట్రానికి అభివృద్ధి ఎక్కడైనా దొరుకుతుందా? దొరకదు. అసలు రాష్ట్రానికి రాజధానులే అభివృద్ధిని తెచ్చిపెడతాయి అనటంలో ఎటువంటి సందేహం కూడా లేదు. ఇప్పుడు తెలంగాణకి హైదరాబాద్ ఉంది. హైదరాబాద్ ఎంత రెవెన్యూ తెచ్చిపెడుతుంది తెలంగాణ రాష్ట్రానికి? అటు చూస్తే తమిళనాడుకి చెన్నై ఉంది, అది కూడా అంతే కదా, చెన్నై కూడా. ఇటు కర్ణాటకకి బెంగళూరు. సో ఏ రాష్ట్రానికి చూసినా, ఇక్కడ మహారాష్ట్రకు చూస్తే బాంబే ఉంటుంది, పూణే కూడా ఎక్కువ ఇన్కమ్ ని తెచ్చిపెట్టే ప్రాంతం అయినప్పటికీ
మహారాష్ట్రకి బాంబే అనేది క్యాపిటల్, పైగా దేశానికి ఆర్థిక రాజధాని అని కూడా పిలుస్తూ ఉంటారు. అంత రెవెన్యూ తెచ్చిపెడుతూ ఉంటుంది. సో మరి ఆంధ్రప్రదేశ్కి రాజధాని ఉండొద్దా? ఎందుకని జగన్మోహన్ రెడ్డి అంత కక్ష కట్టారు? ఇవాళకి ఇవాళ కూడా తన పాపాన్ని ప్రక్షాళన చేసుకోవటానికి ఒక అవకాశం దొరికింది, కానీ జగన్మోహన్ రెడ్డి దాన్ని చేజేతులా విడుచుకున్నారు. ఈ విడుచుకోవటం అనేది తన నెత్తి మీద, అంటే తన పార్టీ నెత్తి మీద తానే భస్మాసుర హస్తం పెట్టుకున్నట్టు అయింది. ఎందుకని అంటే ఇవాళ అసెంబ్లీలో తీర్మానం చేసింది కూటమి సర్కారు, ఆంధ్రప్రదేశ్కి రాజధాని అమరావతి అని చెప్పేసి తీర్మానం చేసి ఆ తీర్మానాన్ని కేంద్రానికి పంపిస్తుంది. ఇప్పుడు గనక జగన్మోహన్ రెడ్డి వచ్చి అసెంబ్లీకి తనతో పాటు 11 మంది కదా, ఆ 11 మంది వచ్చి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి ఉండటంలో మాకు ఎటువంటి అభ్యంతరం లేదు అని తేల్చి చెప్పుంటే బాగుండేది. పైగా జగన్మోహన్ రెడ్డి ఇలా వ్యవహరిస్తున్నారనుకుంటే ఆ పార్టీలో నెంబర్ 2గా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి కూడా కొంచెం వైసీపీకి ఆయన వంతుగా ఆయన ఎంత డ్యామేజ్ చేయాలో అంత డ్యామేజ్ చేశారు. కొంచెం ఏం కాదు, చాలా పెద్ద డ్యామేజే చేశారు. అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెడుతున్నారు, మరి మండలిలో తీర్మానం ప్రవేశపెట్టరా? ఎందుకని? మండలిలో వైసీపీకి బలం ఎక్కువ ఉందనా అని చెప్పేసి అన్నారు. అంటే ఏంటి అర్థం? మీరు మండలికి తీసుకురండి తీర్మానాన్ని, మేము చూసుకుంటాం, దాన్ని ఎలా వెనక్కి పంపించాలో మాకు తెలుసు అని అన్నట్ట. సో ఇదే మొత్తం అంతా కూడా వైసీపీని కావాలని జగన్మోహన్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి ఇద్దరు కూడా 2 చేతులు పెట్టి భస్మం చేసేస్తున్నారు వైసీపీని అని చెప్పేసి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలే లబోదిబోమంటున్నారు. ఎందుకు లబోదిబోమనరు? గతంలో ఈ నినాదంతో కదా వాళ్ళు ముందుకు వెళ్లారు. విశాఖే పరిపాలనా రాజధాని, అన్నిటికీ రాజధాని విశాఖే, ఇక న్యాయస్థానం లేదు, న్యాయ రాజధాని లేదు, శాసన రాజధాని లేదు, శాసన సభ లేదు, అన్ని కూడా విశాఖపట్నంలోనే అన్నట్టుగా వాళ్ళ మాటతోటి అసెంబ్లీ ఎలక్షన్లకు వెళ్లారు 2024. ఫలితం ఏమొచ్చింది? గతంలో 151 సీట్లు తెచ్చుకున్న జగన్మోహన్ రెడ్డి ఆ 151లో మధ్యలో 5 తీసేసి 11 మాత్రమే తెచ్చుకోగలిగారు. ఏమైంది? ఎంత పరాభవం అయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. చేజేతుల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నిర్మించిన జగన్మోహన్ రెడ్డి దానిని పేకమేడని కూల్చినట్టుగా కూల్చిపడేశారు. భస్మాసురుడు భస్మం చేసినట్టుగా భస్మం చేసేశాడు. మళ్ళీ ఇప్పుడు దాన్ని నిలబెట్టుకోవాలంటే అది ఎంత కష్టతరంతో కూడుకున్న పని. పైగా ఇప్పుడు ఆల్రెడీ మనం ఇందాక వీడియోలో చెప్పుకున్నట్టుగా నియోజకవర్గాల పునర్విభజన కూడా వచ్చేస్తుంది. ఇలాంటి టైంలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని జనం నమ్మకపోవటం, జనం దగ్గర నమ్మకం కోల్పోవటం ఒక ఎత్తు అయితే, ఈ నియోజకవర్గాల పునర్విభజన అనేది మూలిగే నక్క మీద తాటికాయబడ్డట్టే అవుతుంది వైసీపీ పని. ఇప్పటి వరకు కూడా మనం చూస్తే వైనాట్ 175 అన్నారు 2024 ఎన్నికల్లో, ఇప్పుడు వైనాట్ 263 అంటున్నారు. మళ్ళీ ఆ ప్రతిపక్ష హోదా కూడా రాని పరిస్థితులకే పడిపోతుంది 2029లో కూడా అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి పొలిటికల్ అనలిస్టులు అంతా కూడా మాట్లాడుతున్నారు. అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి ఎక్కడా పట్టించుకోవట్లేదు. ఇవాళ తీర్మానం జరిగితే, అసెంబ్లీలో తీర్మానం జరుగుతుంటే ఆయన ఎంచక్క ఫ్లైట్ ఎక్కేసి బెంగళూరు వెళ్ళిపోయాడు. సో మరి ఇలాంటి పరిస్థితుల్లో వైసీపీని కాపాడడం ఆ దేవుడి తరమైన అవుతుందా? జగన్మోహన్ రెడ్డిని పక్కన పెట్టండి, దేవుడి తరమైన అవుతుందా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మునుపటిలాగా కోలుకొని అసలు నిలబడగలిగే పరిస్థితులు ఉంటాయా? ఎందుకని అమరావతి విషయంలో జగన్మోహన్ రెడ్డి ఇంత మొండి వైఖరితో వ్యవహరిస్తున్నాడు? అమరావతిని అడుగడుగునా దెబ్బ కొట్టాలని జగన్మోహన్ రెడ్డి ఎందుకు ప్రయత్నిస్తున్నాడు? అంతకుముందు సజ్జల రామకృష్ణారెడ్డి అమరావతి ఇక్కడే ఉంటుంది, అమరావతిని ఎవరూ కదల్చరు, మేము అమరావతికి అనుకూలమేనని చెప్పేసి విజయవాడ జరిగిన ఒక కాన్క్లేవ్ లో అనౌన్స్ చేస్తే, ఆ తర్వాత మళ్ళీ సజ్జల రామకృష్ణారెడ్డికి హితబోధ చేసేసి ఆయనకు కాస్త తలంటి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి మీడియా ముందుకు వచ్చి రివర్లో నదీ గర్భంలో రాజధాని కడుతుంటే ఎలా మద్దతు ఇవ్వమంటారని చెప్పేసి మాట్లాడారు. ఇది ఎలా తీసుకోవాలి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కోస్తా ఆంధ్రలోని, అంటే ఉభయ గోదావరి జిల్లాలు, ఇటు చూస్తేనేమో కృష్ణా గుంటూరు జిల్లాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, అసలు వాళ్ళు కంటెస్ట్ చేయాలా లేకపోతే రాజకీయాలు వదిలేసి వెళ్ళిపోవాలా? ఏమైపోవాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ? దీని మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్ లో తెలియచేయండి. థ్యాంక్ యూ.